సార్ మీరు వచ్చారు సార్, ఏమంటున్నారు మీరు? సార్ డోర్ బయట నుంచి మన క్రాకర్స్ ఫైర్ చేయడానికి మీరు వచ్చారు, నాతో అన్నారు. మేము మర్చిపోం సార్, మీడియా కూడా మర్చిపోరు, మేము కూడా మర్చిపోం. బట్ లేదు సార్, ఇట్ ఫెల్ట్ వెరీ, అంటే డెఫినెట్లీ గ్రోయింగ్ అప్ ఏజ్ అప్పుడు కాలేజ్ తర్వాత ఆడిషన్ చేసేటప్పుడు మనకి లోపల డెఫినెట్లీ చాలా సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి సార్, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి సార్. మనం అవ్వగలమా అంటే, హీరో అనేది ఒక చిన్న పదం కాదు, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక సినిమాని మన ఫేస్ వాల్యూ మీద ముందు తీసుకెళ్లాలంటే వీ నీడ్ టు, అంటే ఏవే ఉండాలి, మన అవన్నీ ఉన్నాయా లేవా, చాలా థాట్స్ వస్తుంటాయి సార్. బట్ నాకు సర్ప్రైజింగ్లీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ పింక్ ఎలిఫెంట్తో చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం లేదురా, నేను ఒక మంచి కథ చెప్తే హీరో అవ్వగలను అనిపించింది సార్. అండ్ ఈరోజు మళ్ళీ లేదు, ఒక కథ మొత్తం నేను నా భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్తే నేను డెఫినెట్లీ అవ్వగలను, ఒక మంచి హీరో నాకు అనిపించింది సార్. అండ్ ద కోఇన్సిడెన్స్ ఈస్ దట్ బోత్ ఆర్ విత్ my pink elephant and she's my pink elephant. I'm just kidding. No sir, it feels very confident and me cheppina definitely బాధ్యత పెరిగింది sir. I will be very very focused. ఇందాక అన్నారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కదా సార్. మోర్ దెన్ హ్యాపీనెస్ ఐ ఫీల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది సార్ నాకు. బికాజ్ ఐ నీడ్ టు మేక్ షూర్ ఈ ఒక్క సినిమాకనే కాదు సార్, ప్రతి సినిమాకి నా డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ హ్యాపీ అవ్వాలి, నా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలి, ఆడియన్స్ హ్యాపీ అవ్వాలి సార్. అరే వీడు మంచి సినిమాలు తీస్తున్నాడు అనే ఒక ఇది నేను వాళ్ళకి చేయాలి సార్ వాళ్ళ కోసం. నిహారిక గారు, సినిమా సక్సెస్ కొడతాం మీరు చూసారు ఆల్రెడీ, బట్ ఒక పక్క దురందర్, ఒక పక్క ఐపీఎల్, మీ సినిమాతో పాటు ఇంకో సినిమా రిలీజ్ అయింది. ఈ కాంపిటీషన్లో ఆడియన్స్ మీ సినిమా చూశారు అంటే ఏంటండి, అంటే ఒక సాటిస్ఫాక్షన్తో పాటు ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది అట్లాగా మీకు? అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్ అని అయితే దాని మీద కాన్ఫిడెన్స్ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఐ టోల్డ్ ఒకటే, ఒక మంచి సినిమా తీసినప్పుడు ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఆ మంచి సినిమా తీసి ఏంటి ప్రయోజనం? సో మేము ఒక కథని బిలీవ్ చేసి ఇది ఫ్యామిలీస్కి కిడ్స్కి ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సమ్మర్ టైంలో అనుకున్నాం మేము. అలాంటి కథ వచ్చిందని తెలియాలి కదా, అలాంటి మూవీ ఒకటి బయట మార్కెట్లో ఉందని వాళ్ళకి తెలియాలి. బికాజ్ అగైన్ లైక్ ఐ సెడ్, సోషల్ మీడియాలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. నేను ఆ 1 minute, ఆ 7 seconds ఫస్ట్ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలి. నా సినిమా వస్తుందని చెప్పాలి. దాని తర్వాత 1 minute, దెన్ 10 minutes, దెన్ 20 minutes, హాఫ్ అన్ అవర్, దెన్ 2.5 hours. ఆ ప్లాన్ ఫాలో అయ్యి చేశాము. సో ఐఎమ్ జస్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్, మై ఎంటైర్ టీమ్. ఈ ప్రాసెస్లో ఓకే, ఐ థింక్ యు ఆర్ రైట్, గో అహెడ్, యూ నో బెటర్ అని చెప్పి దే నెవర్ డౌటెడ్ నేను ఇలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను మూవీ కానీ దే నెవర్ డిడ్. అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేటర్ దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో ఆ విషయంలో అది సక్సెస్ అయింది కాబట్టి ఎన్ని ఉన్నా, ఎన్ని ఆన్ గోయింగ్ ఉన్నా కూడా మేమంటూ ఒకటి ఏదో క్రియేట్ చేసుకోగలిగాం, ఒక నీష్, ఒక స్పెషల్, ఒక చిన్న చమక్లాగా మేము కూడా మెరవగలిగామంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎఫర్ట్. సినిమా ముహూర్తంలో చేసాం మేము ఫస్ట్ రీల్, ఒకటి ప్రమోషనల్ రీల్ కమిటీ కుర్రోళ్ళతో చేసాం. అప్పటి నుంచి ఆర్ ఓన్లీ మోటివ్ వాజ్ ఆడియన్స్కి రాకాస అనే సినిమా వస్తుందని తెలియాలి. సో ఐ థింక్ అది ఇట్ పేడ్ ఆఫ్. సో ఏదో సంథింగ్ రైట్ చేసామన్న కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఇంకే విధంగానూ కాన్ఫిడెన్స్ లేదు. నిహారిక గారు, మీరును అల్లు అర్జున్ గారు ఏమన్నా మాట్లాడుకున్నారా ఏంటి? రాకాస నేను పెడతాను, రాక మీరేంటి అని? లేదు సార్, ఇట్ వాజ్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. నాకు ఆఫ్ కోర్స్ అస్సలు నో ఐడియా ఎట్ ఆల్. అది టాప్ సీక్రెట్ కదా సార్, ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్ ప్రాజెక్ట్ ఇస్ టాప్ సీక్రెట్. సో అలాగే నాకు కూడా ఏం తెలియదు. మీరు ఎంత సర్ప్రైజ్ అయ్యి ఉంటారో తెలియదు కానీ మేమైతే వీ వర్ సో సర్ప్రైజ్డ్. ఓకే, సినిమాకు ముందు చరణ్ గారు ప్రమోషన్కి చేశారు కదా, చూసారా? ఏమన్నారు ఏంటి చరణ్ గారు? ఆ తర్వాత పవన్ గారు కూడా చూశారు. సినిమా చూసారో లేదో నాకు తెలియదు సార్, ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా చరణ్ హీస్ బిన్ బిజీ. కళ్యాణ్ బాబాయ్ నేను సార్ టీజర్ చూపించమని ఎక్కువ అని చెప్పాను. నేను ఆ రోజు నేను బాబాయ్ని టీజర్ చూపించడానికి నాకు 1.5 2 సినిమాలు పట్టింది. సినిమా నేను ఒక 3rd సినిమా 4th సినిమాకి అలా చూపిస్తాను. బట్ చరణ్ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్స్ రోజు మేము కజిన్స్ గ్రూప్లో ఓకే నీహా ఏ టైంకి రావాలి అని తేజ్ బాబా మా అన్న అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అందరు నన్ను తీసుకెళ్ళకుండా అని. దాని లేదు చరణ్ ఇలా ప్రీమియర్స్ ఉంది, నువ్వు లేవు కదా ఊర్లో అంటే ఈ సైడ్ నో. సో ఆ డిస్కషన్ అంతా దే కెప్ట్ టెల్లింగ్ అనమాట, లేదు చరణ్ చాలా బాగుంది సినిమా అని తేజ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. అది వాళ్ళు సినిమా ఫుల్గా వెన్ ఎవర్ దే హ్యావ్ టైమ్ దే కెన్ సీ ఇట్. నాదే సినిమా కాబట్టి నేను క్యూబ్ ఇచ్చి వాళ్ళకి చూపిస్తాను. బట్ జస్ట్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ దట్ నేను ఏదైతే చెప్పానో అది చేసావమ్మా సూపర్ అని చెప్పి. మొన్న అన్నయ్యతో బరీ ఓపెన్ చేశారు కదా, అది ఎప్పుడు అంటే ప్లానింగ్ ఏంటి రిలీజ్? సంక్రాంతి సార్.
సంక్రాంతి. సంక్రాంతి 27. నిహారిక గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ Thank అండి. you. సో బాగా సక్సెస్గా రన్ అవుతుంది మొత్తం థియేటర్స్ అన్నింటిలో కూడా. సో బేసిక్గా ఏంటంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నిహారిక గారు బ్యానర్లో వస్తుందంటే ఒక సినిమా అండ్ మీ ప్రొడక్షన్లో చాలా అగ్రెసివ్గా ఉంటాయి ప్రమోషన్స్ అనేవి. సో ఏంటి ఈ ప్రమోషన్స్ చేయడానికి గల సీక్రెట్ ఏంటి? అసలు ఇంత అగ్రెసివ్గా అంటే సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇంకా థియేటర్స్ అన్ని విజిట్ చేయడం, వెళ్ళడం, ఏంటి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సీక్రెట్ ఏంటి దానికి? ఎనర్జీ మీ ఆడియన్స్ నుంచే వస్తుందండి. అంటే పోస్ట్ రిలీజ్ అయితే ఇట్స్ డెఫినెట్లీ ఫ్రమ్ ది ఆడియన్స్. వాళ్ళు చూస్తున్నారు, ఓకే మనం 100 అనుకున్నాం, 70 మంది దాకా చూస్తున్నారు, ఆ 30 మందిని మనం లాగేద్దాం అని చెప్పి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ముందైతే కమిటీకి కానీ రాకాసాకి కానీ ఇట్ వాజ్ అ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్, నథింగ్ ఎల్స్. నేను ఒక్కదాన్ని సినిమాని ముందుకు తీసుకెళ్తాను అనుకుంటే ఐ వుడెంట్ హ్యావ్ డన్ దట్. ఇట్స్ మై యాక్టర్స్, ఇట్స్ మై డైరెక్టర్స్, ఇట్స్ మై ప్రొడక్షన్ టీమ్, ఇట్స్ మై పిఆర్స్, మై మార్కెటింగ్ గైస్, ఎవ్రీ వన్స్ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ బ్రెయిన్. సో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లో వస్తున్నాయి ఆ కమిటీ కుర్రాళ్ళు ఇది. సో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి మీరు తీసుకునే స్టోరీ మీద కానీ దాని మీద. సో నెక్స్ట్ బరీ అది ఎట్లా ఉండబోతుంది ఏంటి అసలు దానికి? బాగుంటుంది. ఒక్క లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. యా మేడం, మొన్న ఇంటర్వ్యూలో చూశాను